ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. లెసన్ నెంబర్ 38 వాస్తుశాస్త్రం. సిద్ధాంతి గారు నిర్మించిన అపార్ట్మెంట్ వాస్తు పరిశీలించి కొనుక్కున్న వారికి మంచి చెడ్డలో వివరించుట. భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు సిద్ధాంతి. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. ఈరోజు నేను ఒకరి ఇంటి వాస్తు వెరిఫై చేయవలసి వచ్చింది. షేక్ నజీర్ అన్న వారి యొక్క అభ్యర్థన మేరకు నేను ఆయన అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నారు. ఆ అపార్ట్మెంట్ వాస్తు ప్రకారం ఉందా లేదా చూడండి అని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అన్నీ చూశాను. అది వెస్ట్ ఫేస్ ఇల్లు, అది సెంటర్ హాల్ ఇచ్చారు, ఆగ్నేయంలోనేమో కిచెన్ ఇచ్చారు, నైరుతిలోనేమో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు, వాయువ్యంలోనేమో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు, ఈశాన్యంలో కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు. అంటే ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ అయ్యింది అది. అదంతా చూశాను. ఎక్కడ ప్లేస్మెంట్స్ అక్కడ ఉన్నాయి, బాగానే ఉంది. అందులో ఇబ్బందికర వాతావరణం ఏం లేదు. అయితే వాళ్ళకి చాలా రోజుల నుంచి కూడా ఒక సమస్య పెట్టి పీడిస్తుంది. అది ఏమిటన్నట్టయితే ఆ ఇంటికి వీధి సోలు ఉందా అనే ఒక భావన వాళ్ళకు ఉంది. అయినట్టయితే దాని గురించి నా దగ్గర వచ్చి మిగిలిన వాసంతా కూడా చూసి ఆ యొక్క అపార్ట్మెంట్కి, సదర్ అపార్ట్మెంట్కి వీధి సోలు ఉందా లేదా ఒకసారి చూడండి, చూసి చెప్పండి. పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు. మీ గురించి చాలామంది చెప్పారు, అందుకు నేను వచ్చాను అన్నారు. సరే, నేను వెళ్ళటం అయ్యింది, అక్కడ చూస్తా అయింది. అపార్ట్మెంట్ లోపల ప్లేస్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అయితే వీధి సోల గురించి మనం చూడాలి. వీధి సోల గురించి చూడాలి అన్నట్టయితే తూర్పుని వీధి రావటం వాస్తవమే, కాదని నేనే అంటలేదు. అయితే అందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆయన ఒకటో ఆప్షన్ ఏంటంటే నిలువు వీధి కంట అడ్డ వీధి పొడుగుగా ఉన్నట్టయితే వీధి సోల లేదు, రాదు అని ఒక సూత్రం ఉంది. అంటే మనకి ఏదైతే వీధి సోల కలుగుతుందో ఆ వీధి పొట్టిగా ఉండి మనకి అడ్డ వీధి రాజవీధి ఉన్నట్టయితే ఆ వీధికి వీధి సోల కాదు అని ఒకటి ఉంది. రెండవది, ఇకపోతే ఆ వీధి పొట్టిదై వంకరగా తిరిగి ఉన్నట్టయితే, డైరెక్ట్గా స్ట్రైట్గా లేకుండా ఉన్నట్టయితే వీధి సోల లేదు అనే ఒక భావన అన్నది ఉంది. ఇక మూడవది ఏమిటి అన్నట్టయితే అపార్ట్మెంట్ వీధి సోల అన్నది గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుంది కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్కి రాదు అని కూడా ఉంది. ఎందుకంటే ఇది పూర్వం నుంచి ఉంది. ఈ యొక్క భూమి మీద ఉన్న ఇంటిగా వస్తుంది కానీ దానిపైన ఫ్లోర్లకు రాదు అని కూడా శాసనంలో ఉంది. ఆ యొక్క వీధి సోల ఎఫెక్ట్ లేదు అని నేను సోదాహరణంగా, సవ్యపరంగా వాళ్ళకి నేను చెప్పటం అయింది. చెప్పి శాస్త్ర ప్రకారంగా వాళ్ళకి చెప్పటం అయింది. చెప్పి వాళ్ళని సంతోషపరచడం అయింది. అయినట్టయితే ఇప్పుడు నేను ఆ యొక్క ఇంటి యొక్క నేను చెబుతుంటే వాళ్ళ అబ్బాయి ఆ యొక్క వీడియో తీశారు. మీ అందరికీ కూడా అవగాహన కోసం ఆ వీడియో మీకు ఇందులో ప్రజెంట్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి. అందులో మిగిలినవన్నీ కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయి. జనరల్గా వాస్తు అన్నట్టయితే విలేజ్లో వాస్తు పెర్ఫెక్ట్గా చేయగలం. అదే కానీ టౌన్లో వాస్తు పెర్ఫెక్ట్గా చేయలేం. కారణం చాలా అడ్జస్ట్మెంట్స్ అయిపోతూనే ఉంటాయి, స్థలాభావం చేత కానీ ధనాభావం చేత కానీ. అయితే అందులో అపార్ట్మెంట్ అన్నట్టయితే మటుకు ఓన్లీ ఫండమెంటల్స్ ఒకటే చేస్తారు కానీ మిగిలిన ఏమి చేయలేరు. అయితే ఇందులో మ్యాక్సిమం అన్నీ బాగానే ఉన్నాయని నేను చెప్తున్నాను. అయితే గర్భం అంటారు, గర్భం మటుకు అపార్ట్మెంట్స్ కట్టడం ఆపదు. దాని మటుకు ఏంటంటే ఆ దోష పరిహారానికి ఒక యంత్రాన్ని తీసుకుంటే సరిపోతుంది. అయితే నేను అవన్నీ కూడా వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. అదంతా కూడా వీడియోలో ఉంది. మీ అందరికి కూడా అవగాహన కోసం ఆ వీడియో నేను మీకు ఇవాళ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందరూ చూసి మీ యొక్క సవివరంగా కామెంట్ రాయండి. నెక్స్ట్ ఈ వీడియోని
మీ అందరికీ షేర్ చేయండి. దీనివలన వీధిస్థల దోషం దేనికి ఉంటుందని తెలుస్తుంది. ఎక్కడ ఏ ప్లేస్మెంట్స్ ఉంటాయి అన్నది తెలుస్తుంది. అందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది. ఇది నా చిన్న ప్రయత్నం. మీరందరూ కూడా దీనికి సహకారం చేస్తారని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. శుభం భూయాత్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? శుభం భూయాత్. లాల్ ఉస్మాన్ అన్నట్టు యావత్ వస్తుంది. యావత్ వచ్చినట్టు ఇది వెస్ట్ ఫేస్ నప్పుతుంది మీకు. అంటే మీ లాల్ ఉస్మాన్కి ఈస్ట్ వెస్ట్ సౌత్ నప్పుతుంది, బాగుంటుంది. మీ పేరేంటమ్మా? నసీర్. మీకు కూడా వెస్ట్ నప్పుతుంది. అయితే ఇది వెస్ట్ ఎంట్రన్స్. మీకు అది ఇబ్బంది ఏం లేదు. కొంచెం లోపలికి వెళ్తాం మనం. ఓకే, ఇక్కడ ఇలా వచ్చాడు కూడా ఇదంతా కూడా డైరెక్ట్ హాల్ ఇచ్చాడు. హాల్ మట్టుకు ఇది మంచిదే, ఇబ్బంది ఏం లేదు. ఈ గొమ్మ ఎదురుగానేమో అక్కడ స్లైడర్ ఇచ్చాడు, అది కూడా మంచిదే. ఇకపోతే ఎలా వచ్చిందంటే ఇది బెడ్రూమ్ అన్నమాట. అంటే వాస్తు ప్రకారంగా నైట్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. దీనికి ఎంట్రన్స్ ఈ బెడ్రూమ్కి ఈశాన్యంలో బొమ్మ ఇచ్చాడు. ఒకరు ఈశాన్యంలో ఇది మంచిది. నెక్స్ట్ మనం ఎలా వచ్చిందంటే దీనికి వెస్ట్, ఇది నైట్ బెడ్రూమ్కి వెస్ట్ సైడ్ మీకేమో కబోర్డ్ ఇచ్చాడు, అది కూడా మీకు మంచిదే. ఇక్కడ మీకు నైన్త్లో ఏమో ఐరన్ షేప్ ఇచ్చుకున్నాడు. గార్డెన్ బీరో, అది మంచిది. దీనికి మీరు కబోర్డ్ షేప్ పెట్టింది కూడా బాగానే ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీకేమో ఇక్కడేమో సెంటర్లో తిరిగి ఇచ్చాడు, ఇది కూడా మంచిది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఆ డోర్ ఒకసారి వేయము. నెక్స్ట్ మాకు వచ్చాడు కల్లా ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఈ బాత్రూమ్కి ఈశాన్య బొమ్మ ఇచ్చాడు, ఇది మంచిది. ఇలా వచ్చేస్తే మనకి దీనికి సీట్ అనేది ఉత్తర దక్షిణ, ఈ సీట్ అనేది ఉత్తరం దక్షిణ ఇచ్చాడు. రెండును ఉత్తరం చూసేలాగా దక్షిణ బేస్. ఇక్కడేమో వాష్ బేసిన్ ఇచ్చాడు, ఇది మంచిది, ఇబ్బంది లేదు. అక్కడేమో స్నానం చేయడానికి ఇచ్చాడు, ఇది ఇంతవరకు ఓకే. తర్వాత మనం అవతల రూమ్కి వెళ్తాం. వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేటప్పుడు కానీ ఇలాగ వస్తే మనకి పూజ ఇచ్చాడు. ఇది పూజ ఇచ్చాడు అనమాట. ఇదే మీరు పూజ చేసుకోవచ్చు, లేదంటే నమాజ్ చేసుకోవచ్చు. మీరు మామిడెన్స్ కానీ నమాజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. దీన్ని కూడా గుమ్మ ఇచ్చారనమాట. గుమ్మానికేమో మామూలు ప్లేన్ తలుపు పెట్టుకోండి, మీరు గంటల తలుపు పెట్టుకోవట్లేదు. దేవుడు కూడా బాగానే ఉంటాడు. దేవుడు ఏదైనా కిటికీ కూడా ఇచ్చాడు, బాగుంది. నెక్స్ట్ ఎలా వచ్చాడు, ఇది కిచెన్ అనుకుంటాను. ఇది కిచెన్. ఈ కిచెన్ ఇచ్చేటప్పుడు కానీ మీకేమో తూర్పునేమో ప్లాట్ఫారం ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకోటి అంటే ఉత్తరం గోడకి ఈ యొక్క ప్లాట్ఫారానికి మైన గ్యాప్ ఇచ్చాడు. అంటే ఉత్తర గోడ బరువు రాలేదు. ఇది మీకు అన్ని విధాలు మంచిది, బాగుంటుంది. నెక్స్ట్ ఎక్కడి నుంచి యూటిలిటీ ఇచ్చాడు. అనుకుంటే ఇక్కడ మీరు యూటిలిటీ ఇందులో ఏంటంటే మీరు ఇక్కడ సింక్ ఇచ్చాడు. ప్లస్ ఏమో ఇక్కడేమో మీకేమో వాషింగ్ మెషిన్ పెట్టుకోవడం ఇచ్చాడు, ఇది మంచిగా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇలా వచ్చేస్తే మీరు ఇక్కడ జనరల్ టాయిలెట్ ఇచ్చాడు. దీన్ని జనరల్ టాయిలెట్ ఉంటుంది, జనరల్ టాయిలెట్ ఇచ్చాడు, ఇది కూడా మంచిదే, ఇబ్బంది ఏం లేదనమాట, బాగుంది. ఆయన ఉత్తర దక్షిణ ఇచ్చాడు, చూస్తాను కూడా. నెక్స్ట్ ఈ సైడ్కి వచ్చేస్తే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ కామన్ బెడ్రూమ్ అంటారు. ఇది ఎలా వచ్చేటప్పటికల్లా దీనికి కూడా ఏంటంటే దక్షిణాగ్నేయ బొమ్మ ఇచ్చాడు. ఆ బొమ్మానికి ఎదురుగా బొమ్మ ఇచ్చాడు. అంటే నైరుతి బెడ్రూమ్కి ఎదురుగా బొమ్మ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇది కూడా కబోర్డ్ ఇచ్చాడు. ఇందులో కూడా సేఫ్ పెట్టుకోవడానికి ఇచ్చాడు, ఇది మంచిదే. తర్వాత ఇక్కడ దీనికి బొమ్మ ఇచ్చి ఇక్కడ దీనికి బాత్రూమ్ ఇచ్చాడు. ఈ బాత్రూమ్ కూడా మీకు ఉత్తర దక్షిణాలే సీట్ ఉండేలాగా ఇచ్చాడు. ఉత్తరం మొక్క దక్షిణ మొక్క ఉత్తర సీట్లను, ఇది మంచిది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బెడ్రూమ్ బాగా ఉంది. ఇప్పుడు చెప్తానండి. మళ్ళీ అలా వచ్చి మంచం మీరు ఇలా వేసుకోవచ్చు. మంచం ఎలా వేసుకుంటారంటే పడమలు తల పెట్టుకుంటారు ముస్లిమ్స్. అని ముస్లిమ్స్ అయితే పడమలు తల పెట్టుకుంటారు కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే ఏంటంటే హిందూస్ అయితే మనం తూర్పు దక్షిణ తల పెట్టుకుంటారా, మీరు పడమలు తల పెట్టుకుంటారు. అని మీకు పడమ దిక్కున ఉంది మక్క. అంటే పడమ దిక్కు అన్నది కాదు, మీకు మక్క, మీరు పడమ దిక్కున మీరు పడమను చూస్తారు. అది తూర్పు దిక్కున కానీ మక్క ఉంటే తూర్పు దిశను చూస్తారు వాళ్ళు. ప్రపంచం మొత్తం మక్క సెంటర్లో ఉన్నట్టుంది మీరు. ఓకే, మేము తలగా ఇటైనా పెట్టుకోవచ్చు, ఇటైనా దక్షిణం పెట్టుకోవచ్చు. ఇటు తలైనా ఇటు దక్షిణం పెట్టుకోవచ్చు.
ఇది మంచిదే. అయితే అందులో కూడా సేమ్ పొజిషన్ సేమ్ క్వశ్చన్. ఇలా వచ్చేసాయి. ఇలా వచ్చేస్తే ఇది కూడా ఒక కామన్ బెడ్రూమ్ వస్తుంది మీకు. అవును, ఇదే కామన్ అండి. ఇదే కామన్, అదేమో ఇది బాబు, ఈ కామన్ బెడ్రూమ్ కూడా మీరు ఏం ఇచ్చారంటే పడవల గోడకేమో అమ్మలు ఇచ్చాడు. చాలా బాగుంది, ఇబ్బంది లేదు. అయినట్టయితే ఇక్కడ ఈశాన్యంలో ఇచ్చాడు. ఇది ఈశాన్యంలో రూమ్ ఇచ్చాడు కాబట్టి చిల్డ్రన్స్కి ఎక్కువ వాడాలి. చిల్డ్రన్స్కి అంటే మ్యారేజ్ అయ్యాక సంవత్సరం చేసేవాళ్ళు ఇది వాడకూడదు. చిల్డ్రన్స్కి వాడితే మంచిది. పిల్లలు మీరు కూడా ఏంటంటే అక్కడ దేవుడిని పెట్టుకుంది. ఇక్కడ కూడా మీకు నమాజ్ బొమ్మ ఉంటుంది కదా, ఇక్కడ ఫోటో పెట్టుకోండి మీకు అన్ని విధాలు మంచిది అనమాట. ఇక్కడ ఇది కూడా బాగుంది, ఏం లేదు. బొమ్మలు చక్కగా బాగుంది, కిటికీలు చక్కగా కూడా బాగుంది. ఇంకా ఒక విషయం చెప్పాలి, మీరు బయటకు రండి. మీరు బయటకు వచ్చినట్టయితే ఇప్పుడు అందరికి కూడా ఒక అనుమానం వస్తుందన్నమాట. ఇది వీధి ఇలా వస్తుంది కదా, దీని వీధి సోల వచ్చింది అని. అయితే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఎవరైతే ఏంటంటే ఈ వీధి కొట్టే ఈ వీధి పొడుగైతే అంటే ఇలా వెళ్ళిపోయి వీధి పొడుగయ్యి అడ్డ వీధి మిల్లి వీధిగా కొట్టేనట్టు ఇది వీధి సోల కౌంటింగ్లో రాదు మరి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇది ఒకవేళ వీధి వచ్చినప్పటికైనా సరే తూర్పుని తగులుతుంది కాబట్టి తూర్పు వేస్తే మంచిదే. నెక్స్ట్ మూడవది ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్లు అన్నప్పుడు కింద గ్రౌండ్గా వస్తుంది కానీ వీధిలో అపార్ట్మెంట్ పైకి రాదు. కాబట్టి దీని గురించి మీరేం ఆలోచన చేయక్కలేదు. నిర్బంధం ఒకటి మనకి అనుమానం పెట్టుకుంటే మట్టుకు అది బోతయ్యే మనకి వస్తుంది. అని ఇప్పుడు సపోజ్ ఎవరైనా సరే ఒక భార్య లేదంటే చుట్టాలు ఇంటికి వెళ్తారు, వాళ్ళ మీద మనకు అనుమానం ఉంటే వాళ్ళు పర్వాన్ని ఇచ్చినప్పుడు మనం వాంతి అవుతుంది. అదే కానీ మనకి ఇష్టం అనుకోండి, ఇష్టమైనప్పుడు వాళ్ళు విషయం ఇచ్చినప్పటికీ మనం తాగడం ఏమీ అవ్వదు, మనకు ఏమవ్వదు. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఏంటంటే ఇక్కడ నేను చెప్తున్నాను. కానీ మీకు 10 మంది వీరసోళ్ళని చెప్పినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఉన్నట్టయితే నా మీద నమ్మకండి. మిమ్మల్ని వారు పంపించారు కదా ఎవరు అక్కడ, వాళ్ళని మార్పు చేసేవాళ్ళు చాలామంది అవరోధాలు పెట్టిన వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు బాగానే ఉన్నారు. వాళ్ళు బిల్డింగ్ కూడా బాగుంది, చూసారు. శాస్త్రి గారు మీరు ధైర్యమే సాహస లక్ష్మి, ధైర్య సాహస లక్ష్మి, ఇంకేమీ లేదు. అందరికీ నమస్తమాంజలు. నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బొత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.